చలికాలంలో వచ్చే ఊపిరితిత్తుల్లో నెమ్మును తొలగించే ఏకైక బ్రహ్మాస్త్రం ఈ నూకలగడ్డ తాలింపు. ఈ నూకలగడ్డను క్యారెట్ వేసి వండితే ఉంటుంది నా స్వామి రంగా. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ తాలింపు వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే మీరు అదరహో అనాల్సిందే. నడిచే కాలు ఆగే నోరు వంటింట్లో వండిని చెయ్యి ఎప్పుడూ ఊరికే ఉండవు. మీలో నూకలగడ్డ అంటే ఎంతమందికి తెలుసు? ఈ నూకలగడ్డ చూడడానికి చిన్న సైజు క్యాబేజీ లాగుంటుంది. ఉడకబెడితే ఏమో ఆలు టేస్ట్ అయితే కలిగి ఉంటుంది. నూకలగడ్డ క్యారెట్ పైన స్కిన్ అంతా పీల్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని కుక్కర్ లో వేసి ఉప్పు పసుపు కొద్దిగా వాటర్ వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ నూకలగడ్డలో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ కూడా చాలా మంచిది. అలాగే దీంట్లో విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పోపు వేసుకున్న తర్వాత అందులో ఒక ఎర్రగడ్డ తరుగు అలాగే ఉడకపెట్టుకున్న నూకలగడ్డ క్యారెట్ ని వేసుకొని ఇందులోనే తగినంత కారము ధనియాల పొడి 2 స్పూన్ల శనగల పొడి వేసుకొని 5 నిమిషాల పాటు మగ్గించిన తర్వాత ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇంతకీ ఈ గడ్డని మీ ఊర్లో ఏమంటారు? ఈ రెసిపీ నచ్చట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్ బాయ్.